అరే రే టీ మాస్టర్ కూర్చో కూర్చో కూర్చో. ఎందుకు? ప్లీజ్ కూర్చో. మామా మామోయ్. హే ఏంట్రా ఎందుకు పిలిచావు? మామా ఒక్క నిమిషం ఇలా వచ్చేయాలండి. ఇదే ఆకర్షారా. అంకుల్, ఎవరినో తెలియని వాణ్ణి పెళ్లి చేసుకునే బదులు నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నా ఇతన్ని ఇష్టపడ్డం తప్ప ఇతను నన్ను బాగా చూసుకుంటాడు అంకుల్. నాకు నమ్మకం ఉంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నన్ను క్షమించండి అంకుల్. అయ్యో అలాంటిదేం లేదమ్మా. నువ్వు ఎక్కడున్నా బాగుండాలమ్మా. ఏ సరో రేపటి నుంచి కొట్టుకురారా. డ్యూ కట్టనటువంటి బండి, తాలి కట్టనటువంటి ప్రేయసి ఒక్కటే. ఎవరు ఎప్పుడు దూరమవుతారన్నది ఎవ్వరికీ తెలీదు. ఎలా ఉంది నా కవిత? బాగుందా? ఈ కవిత నేనే రాశాను. ఇంకో కవిత ఉంది చెప్పనా? వద్దా? సర్లేరా. మన్మథన్, ఏంటి అలా చేయి పెట్టావు? ఏం లేదు, ఊరికే. వీడు మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు. మన్మథన్, ఒక చిన్న డౌట్, వచ్చి క్లియర్ చేసి వెళ్తావా? ఏంటో చెప్పు సుందర్. చెంప మీద చెయ్యేంటి? ఓ సుందర్, సిగ్గేస్తోంది. అది ఏంటో ముందు చెప్పి వెళ్ళు. అడ్డు తప్పుకో, సిగ్గేస్తుందని చెప్పాను కదా. రేయ్ రారా. వద్దు వద్దు, లాగొద్దు, సిగ్గని చెప్పాను కదా. మన్మథన్, ఫిగర్స్ చాలా ఎక్కువ ఉన్నారా మీకు? అబ్బా పోండి సార్, నాకు సిగ్గేస్తోంది. ఛా, వీడికి ఫిగర్ సెట్ అవుతుంది, మనకి సెట్ అవ్వడం లేదు. థ్యాంక్ యూ సార్. ఏ ఆపవే. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ చైన్ చూపించండి. ఆ సెక్షన్కి వెళ్ళండి. ఆ చైన్ చూపించండి. దీన్ని ప్యాక్ చేయండి. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో. ఇది నీకే. గాయత్రి, ఆ బ్యాగ్ తీసుకురామా.
అలాగే అమ్మా. నాన్న, గాయత్రికి కొన్న డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు నాన్న. అమ్మ చేతిలోనే ఉండేది, షాప్లోనే వదిలేసినట్టుంది నాన్న. బాగా వెతకండి, నేను కొట్టుకు ఫోన్ చేస్తాను. నమస్కారం, నగల కొట్టు. నేను పాండ్యాన్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాం, కనిపించట్లేదు. అయ్యో, కనపట్లేదా? అవునండి, కాస్త చెక్ చేయండి. మీరేం భయపడకండి సార్, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడే చెక్ చేస్తాను. రండి అరుణాచలం గారు, మీరు కూడా ఇంతకు ముందు కొట్టు పెట్టినందువల్లే ఇంకా పోలీసులకు వెళ్లకుండా ఉన్నాను. ఏం జరిగిందయ్యా? ఒక కస్టమర్ నగా మీ అమ్మాయి దగ్గర ఉంది, తీసుకున్నాం. ఇంకొక కస్టమర్ నగా ఎక్కడ దాచిపెట్టిందో మీరు అడిగి చెప్పండి. నా కూతురు అటువంటిది కాదయ్యా. అది పిచ్చిదయ్యా. చెప్పు రాజీ. ఎక్కడున్నావు? హోటల్లో ఉన్నాను. వెంటనే షాప్కి రా. ఒక చిన్న పనిలో ఉన్నాను రా, ప్లీజ్. నువ్వు వెంటనే రాకపోతే చచ్చిపోతాను. ఎందుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది రాజీ? రే, ఏమైందిరా? ఏమైంది రాజీ? నన్ను దొంగ అని అంటున్నారు. లగ్న పత్రిక శ్రీమన్ భూధన్నాథ సమేతన్ షణ్ముఖ వెళ్లి అమ్మవారు కోవెల్పెట్టికి చెందిన దేవతర ముత్తుస్వామి మారి అమ్మల్ మొదటి కుమారుడు తిరువరల్ చల్వన్ సర్వణన్ కుమార్కు అదే రోజు మాఘమాసంలో 11వ తేదీన వివాహం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలందరూ కలిసి అంగీకరించారు. ఆ రోజు పెళ్లి జరగబోతున్నది. హే సరు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మాట్లాడకుండా రా, చూపిస్తాను. ఎందుకు తీసుకొచ్చావు? ఆడుకోవడానికి. నేను ఇంటికి వెళ్ళాలి. అవునే, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆశగా మాట్లాడదామని తీసుకొస్తే చాలా ఓవర్గా చేస్తున్నావు. నిశ్చితార్థం అయింది, తెలుసు కదా. నన్నెవ్వరూ క్వశ్చన్ చేయలేరు. సరే చెప్పు. ఏంటి? అదే మనసు విప్పి మాట్లాడాలని చెప్పావుగా. అది ఏం లేదు. అది ఏం లేదా? కాదు కాదు, చాలా రోజుల నుంచి ఒకటి అడగాలని ఆశ. ఏం అడగాలి? వద్దు, ఇప్పుడు వద్దు. ఏంటో చెప్పు. కాదు, నేనొక ముద్దు పెట్టాలి. నీకిష్టం లేకపోతే వద్దు. చాన్నాళ్ళ కోరిక, అందుకే అడిగాను. సరే, ఓకే.
రాజీ, ఉమ్, ఒకవేళ మీ ఇంట్లో గనక ఒప్పుకోకపోయింటే నువ్వేం చేస్తావు? ఈరోజు ఇట్టే అందరికీ ప్రేమ పుడుతుంది, కానీ అందరూ పెళ్లి చేసుకోవడం లేదు. అందుకనే అడిగాను. ఎందుకు అలా అడుగుతున్నావు? రాజీ, ఏయ్ రాజీ, ఎందుకు అడుస్తున్నావు? నేనేం చెప్పి నేను నమ్మించాలి? లేదురా, సారీరా. నువ్వు నా వాడు అనుకున్న తర్వాతే నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. సరు, ఏమైంది? సరు, నాకు చాలా కలలున్నాయి తెలుసా? చెప్పవే. ఏమీ లేదు, ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలి. సార్ తనని ఇప్పటి వరకు ఎవరు చూడలేదట సార్, కానీ ఫోన్ మాత్రం అప్పుడప్పుడు రీఛార్జ్ చేశారట. తను కూడా అప్పుడప్పుడు నంబర్ మార్చి మాట్లాడింది. ఇప్పుడు కొద్ది రోజులుగానే కాంట్రాక్ట్ నెంబర్ నుంచి మాట్లాడింది. మిగతా నంబర్లని ప్రూఫ్ లేని నంబర్లు సార్. 9487850534 అనే నంబర్ ఫుల్గా రింగ్ అయి కట్ అవుతుంది సార్. ఎంక్వైరీ చేసి చూస్తే సంతానకృష్ణన్ పేరు మీద ఉంది సార్. ఈ నెంబర్ ఆ అమ్మాయి మాట్లాడిందా? లేదు సార్, ఎవరో ఫ్రెండ్కి చెప్పి రీఛార్జ్ చేయించిందట. ఇక్కడ సంతానకృష్ణన్ అంటే ఎవరు? 9487850534 మీ నంబరేగా? అది నా కూతురుది కదా. నైన్ 48085063 ఇది నీ నంబరే కదా? నేను లవ్ చేస్తున్న అబ్బాయి పాత నంబర్. అబ్బాయా? వాడేం చేస్తున్నాడు? పెయింట్ వేస్తాడు. నీకెలా పరిచయం? మా ఇంటి పక్కన ఉంటాడు. ఏయ్, ఫోన్ చేయి. ఇదిగో రంజిత్. ఏంది తాత? రేయ్ చెప్పరా, నువ్వు రీఛార్జ్ చేసిన వెంటనే నేను మాట్లాడలేకపోయానురా. ఎందుకంటే మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నీకు బాగా తెలుసు కదా, నేను మా నాన్న కంటే మా అన్నయ్యకే ఎక్కువ భయపడతానని. కందస్వామి, ముత్తుచెల్వం, సార్ నేనేం చేయలేదు సార్. సార్ 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 నేనేమీ చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్. సార్ నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. సార్ వీడు మా ఇంటికి పెయింట్ వేయడానికి వచ్చాడు సార్. మార్కెట్లో మా కొట్టుకు పెయింట్ ఇప్పుడు వేయడానికి కుంభాభిషేకానికి పెయింట్ కొడతానికి వచ్చాడు. సార్ మా దగ్గర బోట్ ఉంది కదా, దానికి పెయింట్ వేయడానికి వచ్చారు. మా స్కూల్కి పెయింట్ కొడతానికి వచ్చాడు సార్ ఆ కుర్రాడు. వీడు తెలుసా నీకు? ఏంటి? మా ఇంటికి పెయింట్ వేయడం కోసం ఒకసారి వీడొచ్చాడు సార్. సరే నువ్వు బయలుదేరు. కూర్చోండి. వీడు తెలుసా?
వీడు నా దగ్గర పెయింటర్గా పనిచేశాడండి. ఎందుకురా బాంబేసి చంపుతానని బెదిరించావు? నేను నిజం చెప్తాను సార్. ఒకరోజు నేను కాంట్రాక్టర్ పెయింట్ ఉంటే తీసుకొద్దామా? వెళ్లే దారిలో ఫినిష్ చేద్దాం సార్. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గృహప్రవేశం చేయొచ్చు. ఓకే సార్. బంగారం నా బుజ్జిగుడ్డి బంగారం బంగారం. ఇదిగో తీసుకో, తాతకు పనుంది, మళ్ళీ వస్తాను. అమ్మా విజయ, టీ పెట్టి అమ్మా. అలాగే నాన్నా. ఇంట్లో నన్ను వెయిట్ చేయమని చెప్పి బ్యాంకులో పనుంది వెళ్ళి చూసుకొని వస్తానని వెళ్లారు. ఇంట్లో ఆయన కూతురు ఒంటరిగా ఉంది. ఆయన కూతురుతో నేను తప్పుగా ప్రవర్తించాను. ఆ విషయం కాంట్రాక్టర్కి తెలిసి నన్ను ఇంట్లో కొట్టడమే కాకుండా వీధిలోకి తీసుకొచ్చి జనాల చేత కొట్టించాడు సార్. నేను అవమానం భరించలేకపోయాను సార్. నాకు చాలా దాహం వేసి ఒక చోట ఆగాను. నీళ్లు తాగుదామని ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆ కొట్టులో కాంట్రాక్టర్ వస్తువులు కొనుక్కొని మర్చిపోయిన ఫోన్ కనిపించింది. దాన్ని నేను తీసుకున్నాను సార్. నేను చిన్నప్పటి నుంచి బాగా మిమిక్రీ చేస్తాను సార్. దాన్ని యూజ్ చేసుకుని నేను పని చేయడానికి వెళ్ళిన చోట ఉన్న వ్యక్తుల నెంబర్లు తీసుకొని ఆడవాళ్ల గొంతుతో వాళ్ళతో మాట్లాడి ఎంత డబ్బు గుంజుకోగలను అంత గుంజుకుంటాను సార్. సర్లేరా, అసలు బాంబు పెడతానని ఎందుకు ఫోన్ చేశావు? సార్, అది ఆ కాంట్రాక్టర్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అలా చేశాను. ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మకి నేను చేసిన తప్పు గురించి చెప్పేశాడు సార్. ఆ రోజంతా మా అమ్మ నాతో అస్సలు మాట్లాడలేదు. మా చెల్లెలకి నేనంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయం తనకు కూడా తెలిసిపోయింది సార్. ఆ తర్వాత ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు సార్. నాకు జీవితం మీద విరక్తి కలిగింది సార్. అప్పుడే పేపర్లో నేను ఆ న్యూస్ చదివాను. నా మెదడులో తప్పుడు ఆలోచనలు కలిగాయి. నేను ఆల్రెడీ అక్కడ పెయింటర్గా పనిచేశాను సార్. అందుకని వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది. వెంటనే కాంట్రాక్టర్ సెల్ నుండి ఫోన్ చేసి బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించాను సార్. ముత్తుచామి, వీడిని మాత్రం రిమైండ్ చేయండి. మిగతా వాళ్ళ మీద పెట్టి కేసేసి పంపించండి. రేయ్, ఏంట్రా కూర్చున్నావు? దిగరా. అదే వెళ్తున్నావుగా. రేపు నాకు పెళ్లి సార్. ఇంట్లో అందరూ నన్ను వెతుకుతూ ఉంటారు. ప్లీజ్ సార్, ఒక కాల్ చేసుకుంటాను సార్. సరేరా. త్వరగా మాట్లాడి పెట్టేయాలి. వెంటనే వస్తానని మాత్రం చెప్పు. సార్, ఏంటి? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో మాట్లాడినా. అయ్యో, ఇదిగోరా. ఎక్కడికి
నేను బయలుదేరనురా. నువ్వు కానీ త్వరగా రాకపోతే నేను చచ్చిపోతాను. వేరే దారి లేదు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? లేదు లేదు, నీకు నాకు పెళ్లి చేయడం మా ఇంట్లో వాళ్ళెవరికి ఇష్టం లేదు. ఇదే సాక్గా పెట్టుకుని నాకు మా అత్త కొడుక్కి పెళ్లి నిశ్చయం చేశారు. నేను ఉంటేనే నీతో ఉంటాను, లేకపోతే చచ్చిపోతాను రా. ప్లీజ్ రా, ఖచ్చితంగా వచ్చేస్తాను రా. నువ్వే తప్పుడు నిర్ణయం తీసుకోకురా. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్ ఊరికెళ్తా అన్నారు? ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? ఆ ఇన్స్పెక్టర్ 4 కేసులు ఫినిష్ చేసి వెళ్ళమన్నాడు. అవన్నీ ఫినిష్ చేసి వెళ్ళాలి. ఎక్కడయ్యా ఎస్ఐ సారు? ఇప్పుడే ఇక్కడ ఫుల్గా తాగి వెళ్తున్నారు. స్టేషన్లోనా? మన కర్మ. రికమెండేషన్లో వచ్చి మన ప్రాణం తీస్తున్నారు. సరే సరే రమ్మను, నేనే ఫినిష్ చేసి వెళ్తానులే. సోమవారం వచ్చి కోర్టులో ఫైన్ కట్టాలరా. కోర్టులో అడుగుతారు, నేను తెలియకుండా తప్పు చేశాను, ఇక మీద నేను చేయను, క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉండు. ఏంటి అర్థమైందా? సార్ ఇంటికి బయలుదేరచ్చా సార్? అలాగే నేను పంపించేస్తారు కదా, రేపేరా వెళ్ళగలవు. నీ ఇంట్లోంచి ఎవరన్నా వచ్చి 2 సంతకం పెడితేనే వదిలిపెడతాం. వెళ్ళి కూర్చో అక్కడ. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళి కూర్చో. ఏంటి సార్ స్టేషన్లోనే మందు కొడుతున్నారంట? ఎవడు చెప్పాడు? తాగారా లేదా? ఎవరా చెప్పింది? ఎవడు చెప్పాడు? మిగతా వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ? నీ పై అధికారికి ఇలా సమాధానం చెప్తావు నువ్వు? ఎవర్రా పై అధికారి? సార్ 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 నీదే చేయి పడతావరా నువ్వు? ఎంత ధైర్యం రా! సార్ కొట్టుకోండి సార్, కొట్టుకోవద్దు సార్. కొడతావా? ఏం చేస్తానో చూడరా. సార్ వద్దు సార్, వదలండి సార్. అయ్యా అయ్యా అయ్యా, అక్కిస్ లేడు సార్, ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. రండి అయ్యా, వెతుకుదాం రండి. ఎగురుతూ ఉన్న తెల్లపావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే? ఎవరో పెట్టిన శాపమిది, ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే? ఒకసారి నా మాట నువ్వు వినవా? నిన్ను నేను మరిచిపోను. పడిపోయిన నాకు నొప్పి తెలియదే, నీ కోసమే వేచి ఉంటానే. నువ్వే నాకు తోడు, ఇప్పుడు నీ గుండె పైనే పనుకోవాలి. నా కలలన్నీ ఇప్పుడు నిజమవ్వాలి. నీ గుండె పైనే పనుకోవాలి. ఎప్పుడో చూసిన కల నిజమవ్వాలి.
ధర ఎక్కడుంది ప్రేమం త్యాగ కదా నా గుండె ఢవ ఢవ కొట్టింది ప్రాణమే నొప్పితో అడిగేనే ఏమేమో చెప్పాలి అంటుంది నువ్వే కావాలంటుంది దూరం వెళ్ళి వెళ్ళి నేను ఎక్కడు వెళ్ళిపోయానిప్పుడు నువ్వే నాకు ఇప్పుడు కావాలి నా మనసు ఇప్పుడు కాల్చిపోయిందే ఎగురుతున్న తెల్ల పావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఎవరో పెట్టిన శాపమిది ఎందుకు నాకే తగిలింది ఇంద్రధనుస్సు చేతులోని లేదు సంతోషమే నీ నవ్వు మయమయ్యిందే నొప్పితో ఉండానే నా చేయి నువ్వు పట్టుకో హృదయము గట్టిగా కొట్టింది ఇద్దరి కలలో చచ్చాయే విన్నాను పెద్ద శబ్దము ఏమైనా ఏంటైనా నువ్వే నాకు కావాలిప్పుడు కన్నుల రెప్పలు మూసిపోయావే కన్నీటి వానలో ప్రేమం కరిగేనే ఎగురుతూ ఉన్న తెల్ల పావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఎవరో పెట్టిన శాపమిది ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఒకసారి నా మాట వింటావా నువ్వే నాకు కావాలి ఏంటి ఘోరం అన్యాయం ఎక్కడ వెళ్ళాలి తెలియదులే నువ్వే నాకు కావాలిప్పుడు కన్నుల రెప్పలు మూసిపోయావే కన్నీటి వానలు ప్రేమం కరిగేనే ఎగురుతూ ఉన్న తెల్ల పావురమే ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే ఎవరో పెట్టిన శాపమిది ఎక్కడ నువ్వు వెళ్ళిపోయావే రాజీ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో లేకపోతే చచ్చిపోతాను.
రాజీ చూసుకో, జాగ్రత్త. మీరు దేనికి దిగులు పడకండి. అబ్బాయి వాళ్ళు చాలా మంచివాళ్ళు. మన అమ్మాయిని బాగా చూసుకుంటారు. పెళ్ళైన వెంటనే అబ్బాయి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇక మన అమ్మాయి చెత్త ముంట. నన్ను అవమానించడం కోసమే నా కడుపును వచ్చి పుట్టావు కదా. చెత్త నగల కొట్ల నేను అవమానపడ్డాను, అలాగే పోలీస్ స్టేషన్ లో అవమానపడ్డాను. చాలేదే నీకు. ఏంటి కనిపించట్లేదా? రాజీ అయ్యో రాజీ 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 చూడు రాజీ రాజీ చూడు రాజీ నన్ను చూడు రాజీ 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 నన్ను చూడు రాజీ రాజీ నన్ను చూడు రాజీ రాజీ నీకేం కాదు రాజీ నన్ను చూడు రాజీ నన్ను చూడు రాజీ రాజీ కాదు రాజీ నీకేం కాదు అలా అనకురా, నువ్వెప్పుడు నాతోనే ఉంటావురా. రాజీ 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 అయ్యో రాజీ
నాకు చాలా కళ్ళున్నాయి, నీకు తెలుసా? చెప్పవే. ఏం లేదురా, ఎప్పుడు నీతోనే ఉండాలి.